ల్యాండ్ పర్చేస్ స్కీమ్ని, అదేవిధంగా ఆ భూములను అభివృద్ధి చేసేటువంటి భూమి అభివృద్ధి పథకం, ఆ భూములకి సాగునీరు అందించేటువంటి చిన్న తరహా నీటిపారుదల పథకాలని, ఎన్ఎస్ఎఫ్డిసి, ఎన్ఎస్టిఎఫ్డిసి పథకాలని, అదేవిధంగా ఎన్ఎస్కేఎఫ్డిసి పథకాలు, ఎస్సీ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాలని, ఎన్టీఆర్ విద్యోన్నతి పథకాన్ని, అందుబాటులో ఉన్నటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని, నైపుణ్య స్థాయిని పెంచేటువంటి కార్యక్రమాన్ని, అదేవిధంగా ఎస్సీలకి అవసరమైనటువంటి బుక్ బ్యాంక్ పథకాన్ని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకాన్ని, కార్పొరేట్ కళాశాలలకి వసతులు కల్పించేటువంటి విద్యను కలిగించేటువంటి పథకాన్ని, ప్రైవేట్ పీజీ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఆర్టీఎఫ్ రద్దు చేయటం వంటి పథకాలతో పాటు గత ప్రభుత్వంలో కొన్ని పాలసీలను కూడా అమలు చేయలేదు అధ్యక్ష. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ కార్డుల భర్తీని పూర్తి చేయలేదు, ఎస్సీ ఎస్టీల కోసం కొత్త పారిశ్రామిక విధానాన్ని అమలు చేయలేదు, అదేవిధంగా బి అండ్ సి కేటగిరీ కింద మెడికల్ సెట్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయబడలేదు అధ్యక్ష. అసైన్డ్ భూముల బదలాయింపు నిషేధ చట్టాన్ని సక్రమంగా అమలు చేయలేదు అధ్యక్ష. అట్రాసిటీ కేసుల్లో నిందితులకు 41 సిఆర్పి కింద బెయిల్ మంజూరు చేయటం, ఎస్సీలకు ఇళ్ల నిర్మాణం కోసం 14-19 మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం అదనంగా ఇచ్చినట్టు 50,000 రూపాయల ఆర్థిక సాయం నిలిపివేయటం, ప్రమోషన్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ చట్టాన్ని సక్రమంగా అమలు చేయకపోవటం, ఎస్సీ ఎస్టీలకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాండప్ ఇండియా పథకం కింద రుణాలు మంజూరు కావడం నిలిపివేయబడటం, ఎస్సీ ఎస్టీ పథకాలకు అమల్లో ప్రాధాన్యత ఇవ్వకపోవటం, ఎస్సీ నియోజకవర్గాలకు కేంద్ర బిందువుగా ఉంటే అమరావతి రాజధాని నిర్మాణం ఆపివేయటం, ఎస్సీ కమిషన్లో రిటైర్డ్ న్యాయమూర్తి నియమించడం, ఇటువంటివి దగ్గరగా 25 నుంచి 27 పథకాలని గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి నిలిపేశారు అధ్యక్ష. ఇందాక పెద్దలు చెప్పినట్లుగా దళితులకు మేనమావ అని చెప్పుకుంటూ కంసగా మారి వాళ్ళని కంసమామగా మారి హింసిస్తే ఆ దళితులే తిరగబడి ఆయన్ని తరిం వేశారనే విషయాన్ని కూడా మనం గమనించుకోవాలి అధ్యక్ష. 2014-19 మధ్యకాలంలో ఆ రోజు మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ బ్యాంక్ లింకేజ్ పథకం ద్వారా బ్యాంకు రుణాలతోటి 60% సబ్సిడీ ద్వారా 2,02,414 మందికి 2,716,70,00,000 రూపాయలని ఆ రోజు స్వయం ఉపాధి పథకం మరియు పశు సంవర్ధక రంగాలకి అందించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా భూమి కొనుగోలు పథకంలో భూమి లేనటువంటి నిరుపేద వ్యవసాయ మహిళా కార్మికుల్ని వ్యవసాయ భూమిని అందించడం ద్వారా 2,518 లబ్ధిదారులకి 197 కోట్ల రూపాయలతోటి 2,360.77 ఎకరాల భూమిని అందించడం జరిగింది అధ్యక్ష. ఆ భూమిని అభివృద్ధి చేయడం కోసం 100% సబ్సిడీతో కూడా 3.83 కోట్ల రూపాయలతోటి 2,335 మంది ఎస్సీ లబ్ధిదారులకి కేటాయించిన భూముల్లో 6,71,020 ఎకరాల భూమిని కూడా అభివృద్ధి చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా నీటిపారుదల సౌకర్యం కల్పించడం కోసం బోర్వెల్స్, సబ్మెర్సిబుల్ పంప్ సెట్లని 90% సబ్సిడీతోటి 10% బెనిఫిషరీస్ యొక్క కంట్రిబ్యూషన్ తోటి 27.47 కోట్ల రూపాయలతోటి 2,965 మంది లబ్ధిదారులకి ఈ పథకం వల్ల లబ్ధి చేకూర్చాం అధ్యక్ష. ఎన్ఎస్ఎఫ్డిసి, ఎన్ఎస్టిఎఫ్డిసి పథకంలో చదువుకున్న యువతను ప్రోత్సహించే లక్ష్యంతో ఇన్నోవా కార్లు, అదేవిధంగా వాళ్ళకి ప్రాజెక్ట్ ఆధారిత విలువగల యూనిట్లను అందించడం కోసం 10,634 మంది లబ్ధిదారులకి 552.55 కోట్ల రూపాయలతోటి మనం ఈ పథకాన్ని అమలు చేయడం జరిగింది అధ్యక్ష. నిరుద్యోగ ఎస్సీ యువతులకి మెకనైజ్డ్ డ్రైనేజ్ క్లీనింగ్ మిషన్స్ ఇటువంటి వాటి ద్వారా ఈ పథకంలో 236.38 కోట్ల రూపాయలతోటి 7,855 మంది ఎస్సీ లబ్ధిదారులు ప్రయోజనం చేకూర్చారు అధ్యక్ష. ఎస్సీ యువతకి ప్లేస్మెంట్ లింక్డ్ స్కీమ్ కింద, డెవలప్మెంట్ ప్రోగ్రాముల కింద, నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం కింద 18,602 మంది లబ్ధిదారులకి 33,44,00,000 రూపాయలతోటి మనం శిక్షణ ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం కింద పేరెన్నిక విశ్వవిద్యాలయాల్లో మనం ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రముఖ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో 669 మంది లబ్ధిదారులకి 29,39,00,000 రూపాయలని మనం ఖర్చు వెచ్చించడం జరిగింది అధ్యక్ష. ఉన్నత స్థాయి మరియు క్రమశిక్షణ కలిగిన నాణ్యమైన విద్యుత్ అందించాలనే ఉద్దేశంతో బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని మనం కొనసాగిస్తూ ఆ పథకం కింద
డే స్కాలర్స్కి 20,000, అదేవిధంగా హాస్టల్ విద్యార్థులు 30,000 చొప్పున మొత్తం 23,389 మంది లబ్ధిదారులకి 165,29 లక్షల మనం వెచ్చించడం జరిగింది అధ్యక్ష. ప్రసిద్ధ కోచింగ్ సెంటర్లో స్కిల్ అప్గ్రేడేషన్ కింద జిఆర్ఈ, జిమాట్, టోఫిల్ కోచింగ్స్ కోసం 610 మంది విద్యార్థులకి 1,11 లక్షల రూపాయలు వెచ్చడం జరిగింది అధ్యక్ష. చదువుకునేటువంటి పిల్లలకి ఖరీదైనటువంటి బుక్స్, ఇంజనీరింగ్, మెడికల్ విద్యార్థుల కోసం టెక్స్ట్ బుక్స్ మరియు రిఫరెన్స్ బుక్స్ అందించడం జరిగింది అధ్యక్ష. ఆ పథకాన్ని కూడా ఈ ప్రభుత్వం తొంగలో దక్కేసింది అధ్యక్ష. ఈ పథకం కింద 31,018 మంది విద్యార్థులకి 23,42 లక్షల రూపాయలు వెచ్చడం జరిగిందాక. ఇంకోటి పేద విద్యార్థులు విదేశాల్లో చదువుకోవడం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకం ద్వారా 433 మంది లబ్ధిదారులకి 32 కోట్ల రూపాయలు మనం చేస్తే ఈ పథకాన్ని చాలా దారుణంగా అధ్యక్ష, దుర్మార్గంగా ఆనాడు ముఖ్యమంత్రి అంబేద్కర్ గారి పేరు తీసేసి తన పేరు పెట్టుకొని లబ్ధిదారులకు ఉన్నటువంటి యూనివర్సిటీల సంఖ్యను తగ్గించి దాన్ని మనం ఇచ్చే గత 14-19 ఇచ్చిన దానికన్నా కూడాను చాలా తక్కువ మొత్తాన్ని ఈ పథకాన్ని ఆఖరి సంవత్సరంలో చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా కాకుండా ప్రముఖ ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలు కల్పించే విధంగా కార్పొరేట్ కళాశాల పథకాన్ని ఇస్తే పేద పిల్లలకి దీనిలో 14-19 మధ్యకాలంలో 7,595 మంది లబ్ధిదారులకి 23,70 లక్షల రూపాయలతోటి మనం ఈ పథకాన్ని అందిస్తే గత ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి, గత సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు ఈ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు అధ్యక్ష. ఇటువంటి సంక్షేమ పథకాలు అందించకుండా పాలసీలు కూడా చేశారు అధ్యక్ష. ఈ పథకాలన్నింటినీ ఈ ప్రభుత్వం పేదల పక్షపాతంగా ఉంది. పేదరికం లేని సమాజాన్ని చూడాలనేటువంటి దానికోసం ముందుకెళ్తాం అధ్యక్ష. తిరిగి ఈ పథకాలన్నింటినీ కూడా మేము పూర్తి కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇప్పుడు సభ్యులకు మనమండి, మినిస్టర్ గారు ఆల్రెడీ రిప్లై ఇచ్చారు.